బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో హైదరాబాద్కు చెందిన వ్యాపారి వాసు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ పార్టీకి సుమారు 150 మంది హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు ఈ పార్టీ కొనసాగింది. పోలీసులు వాసుతో పాటు అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్బవ్లను అరెస్టు చేశారు. వాసు బర్త్డే పార్టీగా సందర్భంగా డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. సిద్దికి, రణ్ధీర్, రాజ్బవ్లపై డ్రగ్స్ పెడర్లుగా కేసు నమోదు చేశారు. జీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన ఈ రేవ్ పార్టీకి తెల్లవారుజామున 3 వరకు కొనసాగగా పోలీసులు దాడులు నిర్వహించారు. 17 గ్రాములు ఎండీఎంఏ కొకైన్ పాటు 15 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అధికంగా పాల్గొనగా తెలుగు సినీ, టీవీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న కారు కూడా అక్కడ లభ్యమైంది. సినీ నటులు హేమ, శ్రీకాంత్ పార్టీలో పాల్గొన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా హేమ తాను హైదరాబాద్లోనే ఉన్నానని వీడియో విడుదల చేశారు. శ్రీకాంత్ కూడా హైదరాబాద్లోని తన ఇంటి వద్ద నుంచి వీడియోల్లో ఈ విషయాన్ని ఖండించారు. పోలీసులు పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకుల ఏపీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు పేర్కొన్నారు. మెడికల్ టెస్టుల ద్వారా డ్రగ్స్ తీసుకున్నారని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.